తర్వాత నేను వందన సమర్పణ కార్యక్రమం అంతా కూడా చాలా కనువిందుగా జరిగింది. వాళ్ళ పెద్దలు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, పండితులు ఇంతమంది ఈ ప్రాంగణంలో వచ్చి ఈ మహాకావ్య ఆవిష్కరణ సభకు రావడమే ఆనందదాయకంగా ఉన్నది. దానికి మన కవి గారికి ఇవాళ ఈ ఊరు వారు, బంధుమిత్రులు అందరూ చేసే సత్కారం చాలా నయనపర్వంగా సాగింది. మంచి సభ ఈనాడు జరిగిందని చెబుతూ పెద్దమళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన విశేషాలు ఏం లేవు. నేను అప్పుడప్పుడు మధ్యలో నుంచి మాట్లాడేశాను కాబట్టి ఇంకా వందన సమర్పణ శ్రీ జి సుబ్బారావు గారు చేస్తారు. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు అంటూ ఉంటారు, నేను ఎక్కడన్నా ఏదైనా సభకు వెళితే ఈయన దగ్గర కవిత్వాన్ని తూచే రాళ్ళు ఉన్నాయండి అని. బహుశా నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుండడం దానికి కారణం అయి ఉంటుంది. కానీ కవిత్వం తూచడం మాట ఏమో కానీ మోయడం మటుకు మేము మోస్తున్నాం. సభల ద్వారా కానీ, పుస్తకాల పార్సల్ ద్వారా పంపించడంగా కానీ, ఈ కవిత్వాన్ని అందరికీ వినిపించడానికి చేసే ప్రయత్నం వల్ల కానీ, అటువంటి మా ప్రయత్నానికి ఇవాళ అధ్యక్షుల వారు శ్రీ గాడేపల్లి వెంకటేశ్వరరావు గారు గతంలో ఒక్కసారి మాత్రమే వారి దర్శనం నాకు కలిగింది. నేను టీచర్గా ట్రైనింగ్ అవుతున్నటువంటి టైంలో అమలాపురంలో వారు అప్పటికే అవధానాలు చేస్తూ ఉండడం నేను వింటూ ఉండేవాడిని. వారు ఎంత సహృదయులంటే, శ్రీ సన్నిధానం నరసింహ శర్మ గారిని అడిగాను, అయ్యా మీరు రండి, తెలుసున్నటువంటి వాళ్ళు కదా, మరి మీ అధ్యక్షత జరిగితే బాగుంటుంది. అలా కాదండి, మా బావగారు ఉన్నారు శ్రీ గాడేపల్లి వెంకటేశ్వరరావు అంటే, వెంకటేశ్వరరావు గారిని ఒకసారి నేను తెలుగు యూనివర్సిటీలో చూశానండి. నేను ఏదో అక్షరం గురించి ఏదో గేయం రాస్తే నన్ను అభినందించారు. అంచేత వారిని నాకు తెలిసిన వారి సహోదయత అయితే మేము స్వయంగా రాలేను, మరి మీరు దయచేసి వారిని కొంచెం కాంటాక్ట్ చేసి వచ్చేటట్టుగా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేయాల్సిందంటే, ఆయన కాంటాక్ట్ నేను చేసి చెప్తానండి, మా మేనత్త కొడుకేను అయినా అని చెప్పేసి అన్నారు. అంచేత వారి సహోదరితో చెప్పడం, మీరు స్వయంగా నాకు ఉత్తరం రాశారు, మా సన్నిధానం చెప్పాలి ఇలాగ సభ జరుగుతుంది మీకు రావాలని అన్నాక, అంచేత నేను వస్తున్నాను ఆ సభకి అని చెప్పేసి నేను సహృదయంతో వారు ఉత్తరం రాశారు. వారి యొక్క సహృదయానికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే శ్రీ బేతవలు వారు చాలా బిజీ. అటువంటి బేతవలు వారు బహుశా కోనసీమకి రావడం ఇదే ప్రథమమేమో అనుకుంటాను. అయినప్పటికీ మా కొత్తపేట పట్టణానికి రావడం ఆత్రేయకు ఒకసారి వేరే సందర్భంలో వచ్చారు. కొత్తపేట రావడం ఇదే. ఏమైనప్పటికీ కొత్తపేట ఒక సాహితీ సభలో ఆయన ఉపన్యాసకుడిగా రావడం అనేటువంటి ఇదే ప్రథమం. వారు మొట్టమొదటి రాలేరు అన్నట్టుగా తెలిసింది నాకు, రాలేని అన్నారని. సరే తర్వాత నేను 2-3 సార్లు పుస్తకానికి ముందు మాట రాయమని చెప్పేసి నేను కూడా స్వయంగా చెప్పాను వారికి. 2-3 యానంలో ఒకసారి, ఇంకా రాజమండ్రిలో ఒకసారి ఇలా చెప్తే తప్పకుండా నేను రాస్తానని పుచ్చుకున్నాను, తప్పకుండా నేను రాసిస్తాను, ఈ టైం ఇది లేకుండా రాసిస్తానని చెప్పేసి అన్నారు. ఇంకా ముందు మాట రాసినప్పుడు కూడా సన్నిధానం వారి ద్వారా కూడా కొత్త రాసి పంపించాను. తప్పకుండా మీరు ముందు మాట రాయాల్సింది కేశరామయ్య. ఆ కావ్యాన్ని చూసిన తర్వాత బాగా ఇంప్రెస్ అయ్యి ముందు మాట రాశారు. అంతేకాకుండా నిజంగానే ప్రధానమైనటువంటి ఉపన్యాసం వాళ్ళు చేసి పుస్తకాన్ని ఆవిష్కరించి కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించడం అనేటువంటి జరిగింది. శ్రీ బేతవల్లి వారికి మా ప్రతి కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ దూడిపాళ్ళ ప్రభాకర కృష్ణమూర్తి గారు, వారి గురించి నాకు పెద్ద తెలియలేదు. అయితే నిడదవోలు అనగానే అన్నట్టుగా నిడదవోలు వెంకట్రావు గారి అంత గుర్తు రావడం అంటే జరిగింది. కానీ అయితే విశేషంగా ఉభయ గోదావరి మధ్య కొత్త గోదావరిని బేతవల్లి గారు అన్నట్టుగానే ఉభయ గోదావరి మధ్య పెద్ద జంక్షన్ లాగా ఇప్పుడు నిడదవోలు జంక్షనే కాకుండా మామూలు 4 సార్లు ఓటేసాడు. అదంతా మీ రాజకీయం. అంచేత రాజు గారు సుబ్బరాజు గారికి ఎన్నిసార్లు ఓటేసినా కానీ కవిత్వానికి కేశవరావు గారికి ఏమైనా మంచి ఓటు వేశారు ఆయన. వారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మూర్తిరాజు గారు నిన్న అనగా వచ్చేసారు. సభలో మొట్టమొదటి 24 పొరపాటుగా సుబ్బరాజు గారు అనుకున్నారు. సుబ్బరాజు గారు ఆగస్టు 24 స్వర్ణోత్సవాలు స్వయంగా సుబ్బరాజు ట్రస్ట్ తరఫున చెరుకు మిల్లులో జాతీయోద్యమాలకు అంకితమైనటువంటి లైబ్రరీ ఉంది, అక్కడ జరిపించాలని చెప్పేసి నేను అనుకుంటే అది ఆగస్టు 24 ఫిక్స్ చేసాం ప్రోగ్రామ్. ఆ 24 బహుశా మీరు గుర్తుండిపోయి ఇప్పుడు స్వాతంత్రం నాడు నేడు అనేటువంటి దాని మీద ఒక మంచి కవిత్వాన్ని కూడా తీసుకొచ్చినందుకు కళాసాహిత్య తరఫున కేశవరావు మేస్టర్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కవి గారు
ఏం చేద్దంటే కవిత్వం ఒక మంచి బుక్ వచ్చినప్పుడు కొత్తపేటలో రసంగా తక్కువగా ఉంటుందేమో, సభ చేస్తే చిన్నదవుతుందేమో, ఇంత పెద్ద గ్రంథాన్ని రాసిన తర్వాత ఇంత చిన్న పట్టణంలో సభ చేయడమా, పెద్ద పట్టణంలో చేద్దాం, పెద్ద తెలుసుకున్న వాళ్ళ దగ్గర చేద్దాం అని చెప్పేసి అనుకోకుండా మా మీద నమ్మకం ఉంచి ఈ ఆయన యొక్క గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడానికి వారు ఒప్పుకున్నారు. అందువల్ల కళాశాఖ తరఫున వారికి మా కృతజ్ఞతలు, మంచి కావ్యాన్ని రాసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల నుంచి అమలాపురం నుంచి రామనరసింహమూర్తి గారు వచ్చారు. తర్వాత నేను ఇక్కడ మన మోడేపురం నుంచి ఉన్నటువంటి రామస్వామి గారు మాట్లాడారు. అలాగే మా మిత్రులు రామకృష్ణ శాస్త్రి గారు, బేతవల్లి వారు నేను చదువుకున్నామని కలిసి ఒకసారి బేతవల్లి వారు రప్పించాలని అని అంటుండేవారు రామకృష్ణ శాస్త్రి గారు. సరే ఊపిపోయినా ఆయన కోరిక కూడా తీరినందుకు ఆయన సంతోషంగా ఉన్నారు. ఇంచేత అలాగే కేశవరావు మేస్టార్ కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ రాలేకపోయినటువంటి శ్రీ రాజరాజ నరేంద్రుడు గారు, వీరందరినీ కూడా ఇంకా ఈ కార్యక్రమాలు సహకరించి మా యొక్క విజ్ఞాపనని వీటిని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సహోదరులైనటువంటి ముఖ్యంగా ఎంత ఓపికగా కూర్చున్నటువంటి మన మిత్రులు, ఈ విద్యా భాగవతం తరఫున కానీ, సంస్థల తరఫున కానీ, లక్ష్మీ గణేష్ కాన్వెంట్ తరఫున కానీ, డిగ్రీ కాలేజ్ తరఫున కానీ, ఇలా ఎంతోమంది ప్రత్యేక సంస్థలు వచ్చి కవి గారిని అభినందించడం, అభినందన సుమాంజులు అందజేయడం అనేటువంటి జరిగింది. వారందరికీ అలాగే పత్రికా విలేకరులు వీరందరికీ కూడా పేరు పేరున హృదయం తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు నడుపుతున్నాను. సమర్పణ ప్రధాన ఉపన్యాసం చేయడం కన్నా ఈ అధ్యక్షులు వారు కానుకోక వందరత వరకునే ప్రధాన ఉపన్యాసంలో అయిపోక ఎక్కడన్నా చెప్తారా అవును రేపు కలుస్తాను.